వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ. నిన్న మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా డ్రగ్స్ అలాగే గంజాయి కలకలం రేపాయి. పోలీసులు పుట్టినరోజు వేడుకల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో వారికి విదేశీ మద్యం బాటిల్తో పాటుగా కొన్ని డ్రగ్స్ అలాగే గంజాయి కూడా పట్టుబడినట్లుగా, దాంతోపాటుగా ఆ వేడుకలకు హాజరైనటువంటి వారిలో కొంతమంది గంజాయి సేవించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ పుట్టినరోజు వేడుకలకు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు గంజాయి సేవించారు, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ గంజాయి కలకలం రేపాయి. 48 మంది హాజరవగా వాళ్ళలో 9 మంది డ్రగ్స్ తీసుకున్నారన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ 9 మందిలో ఎవరెవరున్నారు సెలబ్రిటీలు ఏంటి మేడం? ఎవరన్నా ఉండేవండి, వాళ్ళు సెలబ్రిటీలు. ఓకే. కొంతమంది స్వయం ప్రకటిత సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలాగే రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు పేర్లు బయటికి రాకుండా ప్రయత్నం చేసుకుంటారు రాజకీయ నాయకులు. ఇక అడుదిరిగి ఇడిదిరిగి ఎవరికి కాకుండా పోయేది సినిమా వాళ్ళే. ఈ సినిమా వాళ్ళల్లో కూడా మెయిన్ యాక్టర్స్ జోలికి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఈ యూట్యూబర్లు లేకపోతే సినిమా టీవీల్లో యాక్ట్ చేసేవాళ్ళు, లేదంటే జూనియర్ ఆర్టిస్టులు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు లాబీలు చేసుకోలేరు కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తారు. ఇప్పుడు ఇవాళ మంగ్లీ అని చెప్పారు. ఈ మంగ్లీ ప్లేస్లో ఒక పెద్ద సినిమా హీరో కూతురో కొడుకో ఉంటే ఇంతలా బయటకు వచ్చేదా? ఎగ్జాక్ట్లీ. మాట్లాడుకునే వాళ్ళ అంటే నేను మంగ్లీని సపోర్ట్ చేస్తున్నాను కాదు, మన వ్యవస్థ దుస్థితి గురించి చెప్తున్నా. ఆ వ్యవస్థ దుస్థితే ఇవాళ మంగ్లీ పార్టీ చేసుకోవడానికి కారణమైంది. ఈ పార్టీ చేసుకోవడమే కాదు, ఎంతటి దుస్సాహసానికి ఒడిగట్టిందంటే, అంటే ఈ పార్టీలు చేసే వాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు. మాకేంటి, ఓకే, మమ్మల్ని ఎవరేం చేస్తారు అని. ఆ పార్టీకి పర్మిషన్ లేదు, సంబంధిత పోలీస్ స్టేషన్లో పర్మిషన్ పెట్టుకోలే, డీజేకి పర్మిషన్ లేదు, విదేశీ మద్యానికి పర్మిషన్ లేదు. అంటే మోతాదుని మించి విదేశీ మద్యం అక్కడ వాడారు, పట్టుబడింది. గంజాయి దొరికింది, డ్రగ్స్ దొరికాయో లేదో తెలియదు. మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయగలిగింది? ఏంటి రీజను అంటే, నేను ఏమైనా చేయగలను అంటే, ఇలా ఏమైనా చేయగలను అనేవాళ్ళు చాలామందిని చూసింది ఆ అమ్మాయి. చూసింది కాబట్టి వాళ్ళందరికీ ఉన్న లైసెన్స్ నాకు ఉండొద్దా? పైగా నేనేంటి సద్గురు దగ్గర డాన్సులు వేసిన దాన్ని, శివరాత్రి డాన్సులు వేసిన దాన్ని, అక్కడ కూడా కొంచెం పుచ్చుకునేసిన ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు కంగనా రనౌత్, కొంతమంది అక్కడ డాన్సులు వేసిన వాళ్ళని చూసాం మనం. వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్న విధానం కావచ్చు, వాళ్ళు వేసిన డాన్స్ వేసిన విధానం కావచ్చు, దేవుడి దగ్గర డాన్స్ వేసినట్లుందా అది? అంతే. వీళ్ళకి ఏదో ఒక ఈవెంట్ కావాలి, అవధుల్లేని ఆనందాన్ని అనుభవించటానికి. అసలు జీవితం ఉన్నదే అనుభవించటానికి. ఈ అనుభవించే ప్రాసెస్లో ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళు మహాశత్రువుల కింద లెక్క. ఇప్పుడు పోలీసుడు ఏం మాట్లాడుతుంది? ఎగ్జాక్ట్లీ. అంటే అసలు పోలీసులు అక్కడ రైడ్ చేసేటువంటి క్రమంలో భాగంగా అసలు ఈవిడ నిలువరించేందుకు వాళ్ళతో వాగ్వివాదానికి దిగినట్లుగా, వాళ్ళని అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినట్లుగా వస్తున్నాయి. అసలు వీడియోలే వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇవి నేను అన్నాను, నేను అనలేదు అని అనక్కర్లా. ఇదేం గాలి వార్త కాదు, ఇది నిజం వార్తే. అంటే వీళ్ళకి ఆ అంతరాయాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఈ ఆనందం మోతాదు వాళ్ళకి ఇంకొంచెం డీజే సౌండ్ లాగా పెంచుకోవాలనిపిస్తుంది. దానికి తోడు ఇవన్నీ, ఈ మద్యపానము, విదేశీ మద్యము. మరి విదేశీ మద్యం ఎందుకు వద్దంటారు అని అంటే, ట్యాక్స్ కట్టి రావాలి కాబట్టి. ఇవన్నిటి గురించి మాట్లాడే హక్కు పోలీసుకు ఉంటుంది. రేపు కంప్లైంట్లో కావచ్చు, ఎఫ్ఐఆర్లో కావచ్చు, ఛార్జ్షీట్లో కావచ్చు, ఇవన్నీ నమోదవుతాయి. ఏమి నమోదు అవ్వకుండా ఏమి ఉండవు. కాకపోతే
మన దురదృష్టం, మన న్యాయ వ్యవస్థ లాగి ఎన్ని సంవత్సరాలు చేస్తుందో తెలియదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్నాం, రేపు మాట్లాడుకోము, ఎల్లుండి అసలే మాట్లాడుకోము, మర్చిపోతాం, అయిపోతుంది. 1-2 రోజుల భాగ్యానికి మన ఆనందాన్ని మనం ఎందుకు ఆపుకోవాలి అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు పైగా ఇంకోటి ఏం జరిగింది అంటే, ఇంతకుముందు గంజాయి తీసుకుంటే వాళ్ళు బాధితులు, ఇప్పుడు నేరస్తులు. ఈ మధ్యలో సన్నటి గీత ఉంది. ఈ గీత చాలా మందికి తెలియదు. రూల్స్ మారిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ప్రభుత్వాలకు ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు. మీరు రూల్ మార్చారు, తప్పులేదు, మంచి పనే చేశారు అనుకుందాం. అవగాహన ఏది, ప్రచారం ఏది? మరి మీరు ఎంత అంటే ఎందుకు చేశారంటే ఈ పని, వీళ్ళు వాడకందారులుగా అంటే వినియోగదారులుగా ఉండి బాధితులుగా ఉండి వీళ్ళు ఆ ముసుగులో పెడ్లర్స్గా వ్యవహరిస్తున్నారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది కరెక్టే. ఓకే, ఇది కరెక్టే. ఈ మార్పు చేయడం కూడా కరెక్టే. కానీ అసలు మీరు ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇంత గంజాయి ఎట్లా వస్తుంది, ఇన్ని డ్రగ్స్ ఎట్లా వస్తుంది? ఎగ్జాక్ట్లీ. అంటే తెలంగాణ ప్రభుత్వం మేము మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం అన్నారు. ఏమీ లేదు, ఉక్కుపాదం లేదు, ఏమీ లేదు. ఓకే, అన్ని కాగితం మీద మాటలు, మైక్లో కబుర్లు. లేకపోతే ఇటువంటి ఘటనలే మళ్ళీ ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు వీళ్ళు గతంలో చూసుకున్నట్లయితే సేమ్ మెహబూబ్ పుట్టినరోజు వేడుకల్లో కూడా విదేశీ మద్యం అలాగే గంజాయి డ్రగ్స్ కూడా కలకలం రేపినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. వాళ్ళని కూడా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్లారు, అది చూసాం. ఇప్పుడు మళ్ళీ మంగ్లీకి సంబంధించినటువంటి ఇప్పుడు రాడిసన్ పబ్బు డ్రగ్స్ ఏమైంది ఆ కేసు? అంటే అప్పుడప్పుడు ప్రభుత్వం మేము ఉన్నాము అనిపించుకోవటానికి చేస్తారా, ఏం చేస్తారనేది అర్థం కావట్లా. అసలు ఇవన్నీ కూడా కాదండి. అసలు ప్రభుత్వం వైపు నుంచి దీనికి సంబంధించి ఈ కట్టడి కోసం ఇది డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, మహమ్మారులు అని చెప్తున్నారు మీరు. దీని వెనక చాలా పెద్ద మాఫియా నడుస్తుందని చెప్తున్నారు, స్మగ్లింగ్ జరుగుతుందని చెప్తున్నారు, చికెట్ వ్యాపారం జరుగుతుందని చెప్తున్నారు. ఇన్ని కరెక్టే. దీనికోసం మీరు ఏం చేస్తున్నారు? అసలు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది మీరు ఎక్కడన్నా చెప్తున్నారా అసలు? ఇప్పుడు ఈ కేసులో కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కిందే కేసు నమోదు చేశారు. అవును, కేసు నమోదు చేసి కొంతమంది పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఏం మేడం, నిజంగా మంగ్లీని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? మంగ్లీ డ్రగ్స్ తీసుకుందా? అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? అంటే మనం చెప్పలేమండి. నేనైతే ఊహాగానాలు అసలు చెప్పను. ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం, వచ్చిన వార్తల ప్రకారం ఆమె పర్మిషన్ తీసుకోకుండా బర్త్డే పార్టీ నిర్వహించింది. ఒకటి. రెండోది డీజేకి పర్మిషన్ లేదు. మూడోది విదేశీ మద్యం ఉంది, ఇవి దొరికాయి, గంజాయి దొరికినాయి. మరి ఇవి చాలు. ఇప్పుడు పార్టీకి పిలిచింది ఆవిడ, పార్టీ చేసుకుంది ఆవిడ, కాబట్టి ఆవిడ ఆన్సర్బులే దీనికి. పై ఇదంతా సరిపోనట్టు త్రిపుర రిసార్ట్స్ మీద కూడా కేసు బుక్ అయింది. అంటే వాళ్ళ మీద కూడా బుక్ అవుతుంది. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెన్స్. అందుకోసం అని చెప్పి అందుకని ఏంటంటే ప్లేస్ను కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాని స్థల యజమాని ఎవరు అని చూస్తారు. అందుకని అది వాళ్ళకు కూడా పడింది. ఇప్పుడు మంగ్లీ మీద ఇప్పుడు ఇవన్నీ విదేశీ మద్యం కావచ్చు, పర్మిషన్ తీసుకోకపోవటం కావచ్చు. అసలు ఏమని అడుగుతారంటే చేసేదే ఎదవపోయినప్పుడు దానికి పర్మిషన్ ఎందుకు అంటారు. కానీ ఇక్కడ తాగి ఊగటానికి సిద్ధమైన వ్యక్తులు ఒక 50 మంది గుమ్ముగూడారు అనుకుందాం. పార్టీలన్నీ సజావుగా జరుగుతాయి అనుకోవటానికి వీల్లేదు. అందులోనే తగాదాలు రావచ్చు, అక్కడే ఒక హత్య జరగవచ్చు, లేదా ఓ దెబ్బలాట్లో జరగవచ్చు. అందుకోసం పోలీస్కి మనం ఇక్కడ పార్టీ జరుగుతుంది అంటే వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఎంతసేపట్లో వెళ్ళగలుగుతాము, ఆ లాజిస్టిక్స్ అలాగే మ్యాన్ పవర్ని రెడీగా పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏంటి? లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇప్పుడు వీళ్ళు డీజే సౌండ్ విపరీతంగా పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికో ఇబ్బంది అయ్యింది, వాళ్ళు వచ్చి వీళ్ళని అడిగారు, వీళ్ళు కొట్టారు అనుకోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూనేగా. దానికి పోలీసు ఉండాలి కదా రెడీగా. ఇప్పుడు సిమిలర్
అది బెంగళూరులో హేమ డ్రగ్స్ కేసు కూడా సేమ్ సిమిలర్. పర్మిషన్ లేదు దానికి కూడా, అవును, డీజేకి పర్మిషన్ లేదు. అంటే పర్మిషన్ ఉంటే డీజేకి కూడా తీసుకుంటారు, అది వేరే విషయం. వట్టి డీజేకి తీసుకోరు కదా, అసలంటూ బేసిక్ పర్మిషన్ ఉంటే డీజేకి కూడా తీసుకుంటారు, మద్యానికి తీసుకుంటారు. కానీ విదేశీ మద్యానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ అసలు విదేశీ మద్యం వాడకూడదు. ఇప్పుడు ఆల్కహాలిక్ పార్టీయా నాన్ ఆల్కహాలిక్ పార్టీయా అని అడుగుతారు వాళ్ళు. ఎందుకు అంటే దానికి తగ్గట్లు బందోబస్తు చేయటం కోసం. మరి ఇన్ని ఉన్నప్పుడు, ఇన్ని నిబంధనలు ఉల్లంఘించినప్పుడు మరి మంగ్లీ మీద కేసు అవ్వకుండా ఎలా ఉంటది? ఆవిడ తీసుకుందా లేదా అనేది నేనైతే చెప్పను. కేసు అయింది కదా, మరి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారు? మరి అదే చూద్దాం. ఇప్పుడు అరెస్ట్ అంటే ఎట్లా ఉంటదంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటికైతే అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇచ్చేసేస్తారు. 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే విషయం అయితే గనక వాళ్ళ దగ్గర ఉన్న పరిమాణాన్ని బట్టి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మోతాదు ఎంత ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత లభ్యమైంది వీళ్ళ దగ్గర, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఈ విదేశీ మద్యం కావచ్చు, ఎంత లభ్యమైంది అనేది ఇక్కడ పాయింట్. అంటే పేపర్ల మీద అద్భుతంగా ఉంటాయండి మేడం రూల్స్ రెగ్యులేషన్స్, ఆచరణలోకి వచ్చేసరికి ఏమీ ఉండదు. ఇదే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్ళందరూ ఆడుతున్నారు. అంటే పోలీసుల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేసినందుకు ఇంకో సెక్షన్ కింద కూడా తన మీద కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వాదనలు వస్తున్నాయి. అవును, మరి వాళ్ళ డ్యూటీకి భంగం కలిగించే, విధి నిర్వహణకి భంగం కలిగిస్తే కూడా ఉంది. ఏది ఏమైనా ఇవాళ మంగ్లీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మంగ్లీ ఇవాళ ఈ పరిస్థితిలో ఉంది అంటే నిన్నటి వరకు ఆమె ఒక సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ స్థాయికి రావడానికి ఎంత కఠోర శ్రమ చేసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరివైనా ఇంతంత కఠోర శ్రమలు చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి తగ్గ పనులు చేయాలి తప్పితే స్థాయిని దించుకునే పనులు చేయకూడదు. అసలు గంజాయి మీద ఇంత పట్టుదల ఎందుకుంది ప్రభుత్వానికి అని కూడా ఆలోచిస్తే అది కూడా సమంజసమే ఒక రకంగా. ఎందుకంటారా, ఇప్పుడు ఈ గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా నేరాలు చేయడానికి అది ఉపయోగపడుతుంది, ఆ మానసిక స్థితి. అందుకోసం అని చెప్పి దీనిలో బలైపోతుంది కూడా. డబ్బులున్న వాళ్ళు ఎవరు బలైపోరు గంజాయికి. డబ్బులున్న వాళ్ళు డ్రగ్స్కి బలవుతారు, అధిక మద్యానికి బలవుతారు తప్పితే ఇది అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు నాశనం అవుతున్నారు. ఈరోజు 13 ఏళ్ల పిల్లోడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు, పెడ్లింగ్ చేస్తున్నాడు అంటే మీరు ఆలోచించండి ఏ స్థాయిలో ఉందో. స్కూళ్ళ దగ్గర గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. అంటే ఈ మాఫియా ఎంత వేళ్ళూనికి పోతుందో, మరి ఇంత వేళ్ళూనికి పోయేదాన్ని మరి ప్రభుత్వం ఎందుకు నాన్ సీరియస్గా ఉందనే చెప్తా నేను. సీరియస్గా ఉందని అనిపించదు. మేము ఖచ్చితంగా మారక ద్రవ్యాలని నిరూపిస్తాం. నేను అదే చెప్తున్నా, మైక్ ముందు పులులు వీళ్ళంతా ఆచరణలో శూన్యం. అందుకే ఇంత జరుగుతున్నాయి. అసలు ఇది దొరికిన పార్టీ. దొరకని పార్టీలు ఎన్ని జరుగుతున్నాయో రోజుకి ఎవరికైనా తెలుసా? ఎగ్జాక్ట్లీ. అసలు వీళ్ళు ఊరు చివరికి ఎందుకు వెళ్ళి చేసుకుంటున్నారు అంటే ఒకటే, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మంగ్లీ మీద కేసు నేపథ్యంలో కూడా దీంట్లో రాజకీయ కుట్ర ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తుంది. నేను అనుకోనండి రాజకీయ కుట్ర ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే ప్రధాని రాజకీయాలకు చుట్టొద్దు. కాకపోతే రాజకీయ కుట్ర ఎక్కడుంటది అంటే కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలు ఉన్నారంట, వాళ్ళని తప్పించడానికి విషయంలో రాజకీయ నాయకులు వాళ్ళ చేతి వాటం వాడతారు తప్పితే ఈమె మీద ఈమెమి పెద్ద లీడరు కాదు, అంత వ్యవహారం లేదు. అసలు అంత కక్షలే కట్టాలనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు కక్ష కట్టడానికి. పొద్దున్న లేస్తే నోరేసుకుని పడతాం వైసీపీ మీద, మాలాంటి వాళ్ళందరి మీద పడరేంటి మరి? ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఇష్యూ మీద సాక్షి ఛానల్లో వచ్చిన దాని మీద ఎంత దుమ్మెత్తిపోసాము. అసలు ఎలక్షన్స్ ముందు ఎంత దుమ్మెత్తిపోసాము. అమరావతి రైతులు పోరాటం మొదలెట్టిన రోజు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఏకదాటిగా, ఆపకుండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పోరాటానికి ఎన్ని రోజులు, మా నోర్లకు కూడా అన్ని రోజులు. మరి మమ్మల్ని ఏం చేయలే.
ఓకే. అందుకని రాజకీయ కుట్రందని నేను అనుకోను. ప్రధాన్ని రాజకీయానికి వేసి కట్టొద్దండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత మనం ఇంకా చాలా కళ్ళు చూస్తాయి. ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మామూలు వ్యక్తులు అనుకోండి, ఎవరికీ తెలియని వ్యక్తులు అనుకోండి, అందరిలో వాళ్ళు ఒకళ్ళు అవుతారు. ఎక్కడన్నా రాజకీయ నాయకులు ఏదన్నా చేసినా, సినిమా యాక్టర్లు ఏమన్నా చేసినా, లేదు సొసైటీలో కాస్త ప్రముఖంగా ఉన్న వాళ్ళు ఉన్నా, ఇన్ఫ్లుయెన్సర్లను పేరేయించుకున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళపైన ఎందుకు దృష్టి ఉంటుంది అంటే వీళ్ళ మీద ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుంది. ఓకే. వీళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండాలి, వీళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. ఓకే. అందుకని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనల్ని ఒక 10 మంది సెర్చ్ చేస్తున్నారు, 10 మంది మన వీడియోలు చూస్తున్నారు, 10 మంది మన పాటను చూస్తున్నారని సంతోషిస్తాం. కానీ మనని ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది మనల్ని గమనిస్తున్నారనేది కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా చట్టం తన పని తాను చేసుకెళ్లాలని, అలాగే రాజకీయ నాయకుల పిల్లలు ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రక్షించడానికి వీల్లేదని, ఒక కొత్త వరవడిని తీసుకురావాలని చెప్పి కనీసం అది కోరుకుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.